రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అధునాతన హంగులతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతలతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక హంగులతో కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా ఈ భవన నిర్మాణం చేపట్టనున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మరింత బలోపేతం చేసేందుకు ఈ నూతన భవనం దోహదపడుతుందని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం సంతోషకరమని అన్నారు. నియోజకవర్గ పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పోలీసు యంత్రాంగానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం 2,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి రాజన్న ఆలయం ఉంది కాబట్టి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అలాగే మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే కొత్త మండలం భీమారానికి నూతన పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని డీజీపీని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరగా స్పందించిన డీజీపీ మీరు అడిగిన విధంగా నూతన స్టేషన్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వాహనదారులు హెల్మెట్లు మరియు సీటు బెల్ట్లు ధరించారని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఆర్డీఓ రాధాబాయ్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, జిల్లా ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు, ఎస్ఐ మోతిలాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నూతన పోలీస్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాష్ట్ర డీజీపీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వపు ఆది శ్రీనివాస్ గారికి, ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ మా గ్రామంలో ఇది గతం నుంచి మారుమూల గ్రామం సార్. ఇక్కడ గతంలో అభివృద్ధి నోచుకోని గ్రామం. ఎప్పుడైతే గౌరవనీయులు పెద్దలు మా ఈ గ్రామ ముద్దుబిడ్డ అన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే చురుకుగా ఒక్కొక్కటిగా ఈ గ్రామానికి ఇలా పోలీస్ స్టేషన్ కావచ్చు, అదేవిధంగా ఏటీ సెంటర్ కావచ్చు, రైతులకు ఇబ్బంది అని చెప్పగానే పెద్ద సబ్ స్టేషన్ సార్ 133/32 kV సబ్ స్టేషన్ కావచ్చు, 30 పడకల ఆసుపత్రి కావచ్చు, అదేవిధంగా ఇంకా అనేక మేము ఈ గ్రామం నుంచి ఏది అడిగినా అది ఈ గ్రామానికి వెంటనే మంజూరు ఇస్తూ తీసుకొస్తున్నటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వ విప్ గారికి మేము ఎప్పటికీ గ్రామ ప్రజల తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ ఇంత చక్కటి అంగులతోటి పోలీస్ స్టేషన్ ని మంజూరు ఇప్పించి నిర్మాణానికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ స్థల సేకరణ గురించి చాలా రోజులు లేట్ అయింది సార్. అయినా కానీ ఇప్పుడు దాన్ని కంప్లైంట్ చేసి దీనికి ముఖ్య అతిథిగా మీరు రావడం అనేది ఈ గ్రామ ప్రజల తరఫున మేము చాలా సంతోషిస్తూ, అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధిలో ఇంకా ముందు కూడా అందరూ మాకు సహకరిస్తూ, అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా ఏ విధంగా ఉన్న ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి నిర్మాణాలు కావచ్చు సార్. మా విద్యాపరంగా ఇక్కడ చాలా వెనుకబడి ఉన్న గ్రామం సార్. దీనికి మీరందరూ సహకరించాలని, అదేవిధంగా ముందు కూడా మా గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషకరమని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కొత్తగా రుద్రంగి గ్రామంలో పోలీస్ స్టేషన్ ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నందుకని చెప్పి అవకాశం మాకు ఇచ్చినందుకని చెప్పి ధన్యవాదాలు. అట్లనే మీకు ఈ మండలం వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు లాస్ట్ 1.5 years నుంచి 2-3 సార్లు నేను అడిగి మా కాన్స్టిట్యూన్సీ రండి, మా జిల్లాకు రండి, సారీ వచ్చిపోండి అని చెప్పి సమయం ఏదో కారణం వల్ల పోస్ట్పోన్ అయింది. బట్ మొన్న సాయంత్రం ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా ఇస్తున్నాం సార్, మీరు వస్తే బాగుంటుంది అంటే నేను అనుకున్నాను. ఇప్పటికి 2-3 సార్లు అది పిలిచినప్పుడు కూడా నేను పోలేదు, కానీ ఈసారి మాత్రం తప్పకుండా పోతాం. హైదరాబాద్లో కొంత బిజీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో రావాలని చెప్పి అనుకుని ఇక్కడ వచ్చినాను. ఈ సంతోషకరమైన విషయం. అట్లాగే ఆది శ్రీనివాస్ గారు ఇంతకు చెప్పినట్లు 2-3 విషయాలు ఉన్నాయి. భీమారం పోలీస్ స్టేషన్ సంబంధించి అది కొత్త మండలం ఏర్పడింది, పోలీస్ స్టేషన్ రాలేదని తప్పకుండా దాన్ని పోగానే గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాము. ఆల్రెడీ ఉన్నట్టుంది గవర్నమెంట్లో, అది స్ట్రాంగ్గా తొందరగా రావాలని చెప్పి నార్మల్ ప్రాంతం కాబట్టి. అట్లనే రెండో విషయం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అన్నది వేములవాడలో చాలా అవసరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ 1,000 మంది వృత్తులు వస్తుంటారు డిఫరెంట్ ప్రాంతాల నుంచి. అక్కడ ఆల్రెడీ ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం చెప్పి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, గవర్నమెంట్ పేపర్ మీద ఉంది, అది ప్రిన్సిపల్ ఆల్రెడీ వచ్చేసింది. కానీ ఇంకా
శాంక్షన్ కాలేదు, పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది శాంక్షన్ కాలేదు. అది త్వరలో అయిపోతుంది. అది కూడా త్వరగా రికమెండ్ చేస్తున్నాను నేను. ఇక మూడోది విమెన్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ గురించి కూడా ఉన్నారు. ఇది మహిళా పోలీస్ స్టేషన్ చాలా అవసరం. అదే మరి నాకు తెలియదు అది ఎందుకు బిల్డింగ్ ఉంటుంది. అది కూడా చాలా వెరీ రెలవెంట్ అండ్ ఇంపార్టెంట్. పెట్టుకోవడం లేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది వచ్చి ఉంటారు బహుశా ఈ ప్రోగ్రామ్ కి. 2 వీలర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చేతులు లేపండి. ఇందులో ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని వచ్చిన చేతులు లేపండి. ఎవరు లేరు. సో అదన్నమాట. మనం అభివృద్ధి అంటే మన అభివృద్ధిని చూసుకోవాలి. మనకి ఏమైనా మంచి చెడ్డ అయిందంటే మన ఫ్యామిలీ ఎక్కడ ఏమైపోతుందో కూడా చూసుకోవాలి. అందుకోసం అని చెప్పి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్లు అరవై వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్ ని పెద్ద ఎత్తున మనం తీసుకుపోయినాం. ఎందుకంటే మన అభివృద్ధి అంతా కూడా మనలోనే ఉంటుంది. మనం అభివృద్ధిగా ఉంటే, మనం బాగుంటే, మనం క్షేమంగా ఉంటే అభివృద్ధి చేసుకొని పోవచ్చు, ముందుకు పోవచ్చు. మనం ఎంత లాపరగా తీసుకుంటే చాలా పట్టించుకోకుండా ఏముంది గీడికే పోతున్నాం కదా, మా పొలంకే పోతున్నా కదా, హాఫ్ కిలోమీటర్ ఉంది, నేను హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే అది ఉండదు. రోడ్డుకు రిచ్ పేద, ధనికుడు పేద అని చెప్పి, లేకపోతే ఆయన కుబేరుడు కుచేరుడు అన్నట్టు ఆ తేడా ఏముండదు. రోడ్డు మీద అందరూ సమానమే. కాబట్టి మీరు ఎట్లా వస్తుందో వృత్తికి తెలియదు. మనం మంచి నడిపించినా కానీ ఆయన మంచి నడిపేయకపోవచ్చు. అటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీ ఫ్యామిలీని మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఏ మీటింగ్ పోయినా కానీ ఈ విషయం చెప్తుంటాను నేను. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. 800 మంది హత్యలలో చచ్చిపోతే మన తెలంగాణ రాష్ట్రంలో 7,500 మంది రోడ్ల మీద చచ్చిపోయారు యాక్సిడెంట్లలో. అంటే 10 అనమాట. ఆల్మోస్ట్ 10 మంది రోడ్ల మీద చచ్చిపోతున్నారు. అంటే ఎంత తీవ్రమైన సమస్యను అర్థం చేసుకోవాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, 2 వీలర్ మీద అవుతున్నప్పుడు మనమే కాకుండా మన ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా పెట్టాలి హెల్మెట్. తర్వాత చిన్నపిల్లలు ఉంటే బై ఛాన్స్ మన స్కూల్కి తీసుకుపోతున్నాం అనుకోండి, కాలేజీ తీసుకుపోతున్నాం అండి, చిన్నపిల్లలకు వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టాలి. వాళ్ళ తలకి సరిపోయే హెల్మెట్ కూడా దొరుకుతాయి మార్కెట్లో. ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత 4 వీలర్ మీద పోతున్నప్పుడు బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒక చాలా మంది సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒక అవమానం అనుకుంటారు అనమాట. నేను ఇప్పటి నుంచి నడిపిస్తున్న బండిని నేను పెట్టుకుని పోవడం ఏంటంటే నాకు తెలిసి ఎట్లా డ్రైవ్ చేయాలన్నట్టుగా కాదు. అది ఇంతకుముందు చెప్పినట్టుగా ఎట్లా వస్తుందో తెలియదు మనకు యాక్సిడెంట్ అన్నది. అది దృష్టి పెట్టుకోండి. నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విషయంలో మనం చాలా ముందుకు వెళ్తున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే దానికి ఒక దురభిప్రాయం ఏర్పడ్డది. మళ్ళీ ఏంటి అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అందరితో ఫ్రెండ్లీ ఉంటారు. రావా మీరు మీకు మంచితో చెడ్డతో తేడా తెలియదా, నేరస్తులతో ఫ్రెండ్లీ అంటారు. అట్లా కాదు. సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అన్నమాట. అంటే పౌరుడే కేంద్రీకంగా పనిచేయాల్సినటువంటి పోలీసింగ్. పౌరుడే ముఖ్యం మన పోలీసింగ్ లో. రుద్రంగి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2,50,00,000 రూపాయల నిధులు విడుదల చేసిన క్రమంలో ఆ పోలీస్ స్టేషన్ భవన భూమి పూజ నిర్మాణం చేయడానికి కోసం ఈరోజు డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు ఈ గ్రామానికి రావడం జరిగింది, మండల కేంద్రం రావడం జరిగింది. అది కలెక్టర్ గారు, మేరీ మేకర్ గారు, ఎస్పీ మహేష్ బి గదా గారు, చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా పోలీస్ శాఖ శాంతి భద్రతలను కాపాడతో పాటు పౌరులందరికీ ఓ భద్రత కల్పించేటువంటి శాఖలో అత్యున్నతమైన శాఖలు ఉన్న వారికి సౌకర్యాలు కల్పన చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేటువంటి క్రమంలో ఇప్పటివరకు అద్దె భవనంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను సొంత భవనాలకు మార్చేటువంటి క్రమంలో నిధులు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజల పక్షాన, భక్తుల పక్షాన ఒక విజ్ఞప్తిని కూడా చేయడం జరుగుతూ ఉంది. రాజన్న క్షేత్రంలో, దక్షిణ కాశీ పేరు కాసిన క్షేత్రంలో వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ని నూతనంగా మంజూరు చేయడానికి వారి ద్వారా రికమెండ్ చేయాలని చెప్పండి. ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. అదేవిధంగా ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని కోరినాం. ఈ నియోజకవర్గంలో భీమవరం మండలంలో కొత్త మండలం అయింది కాబట్టి పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిన సందర్భంలో ఆ గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేటువంటి క్రమంలో పోలీస్ శాఖ వారి యొక్క సహకారం సంపూర్ణంగా అందే క్రమంలో అలాంటి అడెక్ట్ అయిన వారిని గుర్తించి వారి కౌన్సిలింగ్ ఇవ్వడం, జిల్లా కేంద్రంలో రిహాబిలిటేషన్ కేంద్రాలను కూడా ఏర్పడేసి వారి తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులే పోలీసులు ఫోన్ చేసి మా పిల్లవాడిని మీరు చక్కటి దారిలో పెట్టండి, అతని గంజాను మాన్పించడం మీరు సహకరించండి అని వినపోతే మీరు మా కొడుకును జైలు పంపిన పర్లేదు, మొత్తానికి గంజాయిని మీరు మరిపించేటువంటి పాత్రలో మీరు తండ్రి పాత్ర ఉండాలని చెప్పి పోలీస్ శాఖ కోరుతున్న సందర్భంగా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చే క్రమంలో పోలీస్ శాఖ కూడా తీవ్రమైనటువంటి కృషి సలుపుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసి పౌరులుగా సిటిజనే పోలీసుగా మారే విధంగా చేసేటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈగల్ అన్నటువంటి ప్రత్యేకమైన ఒక ఫోర్సును కూడా తీసుకుని వచ్చింది. అంటే ఎవరైతే అవినీతి అక్రమాలు కానీ డ్రగ్స్ పబ్స్కి అలవాటు పడిన వాళ్ళు కానీ ఎక్కడైనా
తెలవగానే వారిని పట్టుకునేటువంటి కార్యక్రమం, వారు అన్నట్టుగా ఆ చైన్ మొత్తాన్ని కూడా దొరకడే ప్రయత్నం చేసిన సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా పోలీస్ శాఖ ద్వారా మరిన్ని మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు దగ్గరే విధంగా ఉంటుందని సందర్భం తెలియజేస్తున్నాను.